ఉపేక్షింపక. నిజమే, ఒకవేళ కోపం పుట్టిస్తే మన వాళ్ళు మనల్ని విడిచిపెట్టచ్చు, వేదనను కలిగిస్తే మన వాళ్ళు మనకు దూరం అయిపోవచ్చు, కన్నీళ్లు పెట్టిస్తే మన వాళ్ళు మనల్ని నిందించవచ్చు, కాస్త కష్టాన్ని కలిగిస్తే కన్నవాళ్ళు కూడా దూరం అయిపోవచ్చు. కానీ ఆయన ఏనాడు కూడా మనల్ని ఉపేక్షించదు, ఏనాడు కూడా ఆయన మనల్ని దోసివేయలేదు, ఏనాడు కూడా ఆయన మనం దూరంగా పెట్టలేదు, ఏనాడు కూడా ఆయన మనల్ని నాకు తగిన వాళ్ళు కాదని ఆయన వేరైపోయి ముఖం చాటేసుకోలేదు. ఆయన ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నీయు నేను నీతో చెప్పి ఉన్నాను కనుక నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. అయ్యో బాబోయ్, తోడై ఉన్నాను, దేవుడినై ఉన్నాను, దిగులు పడద్దు, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నీతిని నా దక్షిణ హస్తముతో అందరూ చెప్పండి ఆదుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఆయన చెప్పినవి ఏవి కూడా నిరర్థకం కావు, ఆయన చెప్పినవి ఏవి కూడా నిష్ఫలము కావు. ఆయన ఏం చెప్పాడో అవి ఆలస్యము కాక ఆయన నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆమేన్.